ఒక హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ రీల్ చూసారు కదా. ఇలాంటి రీల్స్ని క్యాప్కట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ VPN యాప్ను ఓపెన్ చేసి ఏదో ఒక సర్వర్కి కనెక్ట్ అయిపోండి. ఇప్పుడు క్యాప్కట్ యాప్ను ఓపెన్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ను అలాగే మీ మ్యూజిక్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మ్యూజిక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బీట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసి మీకు ఎక్కడైతే టెక్స్ట్ కావాలో అక్కడ బీట్స్ని యాడ్ చేసుకోండి. బీట్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు రైట్ క్లిక్ చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ లైన్ను ఫస్ట్ బీట్ స్టార్టింగ్లో ఉంచేసి యాడ్ టెక్స్ట్పై క్లిక్ చేసేసి మీ టెక్స్ట్ను యాడ్ చేసుకోండి. టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎలిగెంట్ అనే ఫాంట్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసి రైట్ క్లిక్ చేసేయండి. ఫాంట్ మాత్రమే కాకుండా మీకు కావాలంటే కలర్స్ని కూడా చేంజ్ చేసుకొని క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ టెక్స్ట్పై క్లిక్ చేసేసి ఆ టెక్స్ట్ను థర్డ్ బీట్ స్టార్టింగ్లో ఉండేటట్టు డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అలాగే కొద్దిగా ముందుకు జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు వైట్ లైన్ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఉంచేసి ఆ టెక్స్ట్ను లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేసేయండి, పైన వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు యానిమేషన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చివరిలో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి ఆ టెక్స్ట్ని కొద్దిగా రైట్ సైడ్కి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ బీట్ స్టార్టింగ్లో వైట్ లైన్ నుంచి అక్కడ కూడా టెక్స్ట్ని యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ టెక్స్ట్ లేయర్ని కూడా థర్డ్ బీట్ స్టార్టింగ్కు డ్రాగ్ చేసేసేయండి. సేమ్ ఈ టెక్స్ట్ లేయర్ కూడా ఫస్ట్ టెక్స్ట్ లేయర్కి ఏ విధంగా అయితే కీ ఫ్రేమ్స్ యాడ్ చేసేసామో దీనికి కూడా యాడ్ చేసేసి యానిమేషన్స్ని యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఓవర్లేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలాంటి PNG ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళి ఈ లేయర్ను ఫస్ట్ టెక్స్ట్కి సెకండ్ టెక్స్ట్కి మధ్యలో యాడ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ లేయర్ని కూడా థర్డ్ బీట్ స్టార్టింగ్లోకి డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు ఆ లేయర్ని కొద్దిగా జూమ్ ఇన్ చేయండి. ఇలాగే మీరు ప్రతి బీట్ దగ్గర టెక్స్ట్ని అలాగే లేయర్స్ని యాడ్ చేసి వాటికి యానిమేషన్స్ని యాడ్ చేసుకోండి. ఇలాగే మీకు పైన వీడియోలో చూపిస్తున్న విధంగా టెక్స్ట్ని యానిమేషన్స్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎఫెక్ట్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీకు ఇక్కడ షేక్ అనే ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటెన్సిటీని ఒక 10%, అలాగే స్పీడ్ని కూడా ఒక 10% యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఎఫెక్ట్పై క్లిక్ చేసేసి ఇక్కడ ఆబ్జెక్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఇక్కడ ఆల్ వీడియోస్కి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసేయండి. ఇలాగే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్లాక్ ఫ్లాష్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఎఫెక్ట్పై క్లిక్ చేసేసి ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఆల్ వీడియోస్పై సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 ఎఫెక్ట్స్ను వీడియో చివరి దాకా డ్రాగ్ చేసేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టేసుకోండి.